దసరాకి థియేటర్స్ లో బాలయ్యని చూడాలి అనుకున్న ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు మేకర్స్. సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సిన అఖండ 2 కాస్త ఆలస్యం కానుందని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ న్యూస్ తో ఫీల్ అయిపోతున్న అభిమానుల్ని ఖుషీ చేసే వార్త ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. ఈసారి మిస్ అయినా ఇప్పటి నుంచే నెక్స్ట్ దసరాకి ప్లాన్ రెడీ చేస్తున్నారు నందమూరి హీరో. సెప్టెంబర్ 25న అఖండ 2 థియేటర్స్ లోకి రావడం పక్కా అన్న న్యూస్ చాలా రోజులుగా వినిపించింది. ఆల్రెడీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కొచ్చేయడంతో దసరా బరిలో బాలయ్య ఎంట్రీ కన్ఫర్మ్ అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. కానీ లాస్ట్ మినిట్ లో అన్ని లెక్కలు మారిపోయాయి. విఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది చిత్ర బృందం. అఖండ 2 వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించిన మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. దీంతో బాలయ్యని బిగ్ స్క్రీన్ మీద చూసేది ఎప్పుడెప్పుడా అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ఈ టైంలో నెక్స్ట్ మూవీకి సంబంధించి క్రేజీ న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే అఖండ 2 తరువాత గోపీచంద్ మలినేనితో సినిమా చేయబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు బాలయ్య. NPK 111 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ సినిమాని దసరా సందర్భంగా స్టార్ట్ చేసే యోచనలో ఉన్నారట మేకర్స్. ఫ్యాంటసీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలయ్య జానపద పాత్రలో కనిపించబోతున్నారు. ఇంత భారీగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాని 2026 దసరా బరిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారన్నది లేటెస్ట్ అప్డేట్. గోపీచంద్ బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి ఘన విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఇదే కాంబోలో మరో మూవీ వస్తూ ఉండడంతో ఫ్యాన్స్ మరింత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ అంచనాలను డబుల్ చేస్తూ నెక్స్ట్ దసరాకు రిలీజ్ ఉంటుంది అన్న హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ లో డబుల్ జోష్ కనిపిస్తోంది. సీనియర్ హీరోయిన్స్ సైడ్ అయిపోవడంతో ఆ గ్యాప్ ని క్యాష్ చేసుకుంటున్న యంగ్ బ్యూటీస్ సిల్వర్ స్క్రీన్ తో పాటు సోషల్ మీడియాలో కూడా జోరు చూపిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా ఫామ్ లో ఉండగానే సోషల్ మీడియాలో బిగ్ నంబర్స్ ని రీచ్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రెసెంట్ ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా ఫుల్ ఫామ్ లో ఉన్న బ్యూటీ శ్రీలీల. ఆ మధ్య కెరీర్ లో కాస్త తడబడినా మళ్లీ ఫామ్ లోకొచ్చేశారు ఈ క్యూట్ బ్యూటీ. కేవలం బిగ్ స్క్రీన్ మీదే కాదు, సోషల్ మీడియాలోనూ బిగ్ నంబర్స్ ని టార్గెట్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఇన్స్టాలో శ్రీలీల ఫాలోవర్స్ నంబర్ 14 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. ముందు ముందు మరిన్ని మైల్ స్టోన్స్ ని రీచ్ అయ్యే దిశగా దూసుకుపోతున్నారు ఈ బ్యూటీ. సోషల్ మీడియా స్ట్రాటజీ విషయంలో కృతి శెట్టి కూడా శ్రీలీలని ఫాలో అవుతున్నారు. టాలీవుడ్ లో గ్యాప్ వచ్చినా అదర్ లాంగ్వేజెస్ లో సత్తా చాటుతున్న కృతి సోషల్ మీడియాలో యాక్టివ్. వరుసగా ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకోవడానికి తెగ కష్టపడుతున్నారు. ఆల్రెడీ ఈ బ్యూటీ ఖాతాని 8.7 మిలియన్లకు పైగా నెటిజన్లు ఫాలో అవుతున్నారు. లేటెస్ట్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి మాత్రం ఆన్లైన్ లో అంత బస్ క్రియేట్ చేయలేకపోతున్నారు. తెర మీద వరుస హిట్స్ ఇస్తున్నా ఆన్లైన్ లో మీనాక్షికి ఆ రేంజ్ లో ఫాలోవర్స్ రావడం లేదు. మరొక సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఈ బ్యూటీ గ్లామర్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నా ఆ ఇమేజ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ విషయంలో మాత్రం హెల్ప్ అవ్వడం లేదు. అందుకే ఆన్లైన్లో స్పీడ్ చూపించడానికి వరుస పోస్టులతో రచ్చరచ్చ చేస్తున్నారు ఈ యంగ్ బ్యూటీస్. రాధికగా సూపర్ పాపులర్ అయిన నేహా శెట్టి వెండి తెర మీద అదే జోరు కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయ్యారు. సిల్వర్ స్క్రీన్ మీద అవకాశాలు తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం జోరు చూపిస్తూనే ఉన్నారు ఈ బ్యూటీ. ఈ జోరు అమ్మడికి బాగా కలిసొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఒక మోస్ట్ అవైటెడ్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు ఈ బ్యూటీ. ఒక్క క్యారెక్టర్తోనే తెలుగు ఆడియన్స్ కి గుర్తుండిపోయిన బ్యూటీ నేహా శెట్టి. సిల్వర్ స్క్రీన్ మీద ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసిన ఈ భామ సోషల్ మీడియాలోనూ అదే ఇమేజ్ ని కంటిన్యూ చేస్తున్నారు. కొద్ది రోజులుగా వెండి తెర మీద కనిపించకపోయినా ఆన్లైన్ లో మాత్రం అద్రిపోయే అప్డేట్స్ ఇస్తున్నారు ఈ బ్యూటీ. రీసెంట్ గా తన వెకేషన్ పిక్స్ తో ఆన్లైన్ లో రచ్చరచ్చ చేస్తున్నారు నేహా. గతంలో ఎన్నడూ లేనంతగా గ్లామరస్ గా ఫోటోస్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకొచ్చేశారు. దీంతో మరోసారి టాలీవుడ్ లో రాధిక పేరు వైరల్ గా మారింది. తాజాగా మరో క్రేజీ న్యూస్ తో న్యూస్ హెడ్లైన్స్ లో ఫ్లాష్ అవుతున్నారు రాధిక. మోస్ట్ అవైటెడ్ ఓజీ సినిమాలో నేహా కనిపించబోతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా కన్ఫర్మ్ చేశారు ఈ భామ. తన క్యారెక్టర్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తుందంటూ ఊరిస్తున్నారు. రాధిక క్యారెక్టర్ తో పాపులర్ అయిన ఆ క్రేజ్ అవకాశాల విషయంలో మాత్రం హెల్ప్ అవ్వట్లేదు. ఎక్కువగా గ్లామర్ రోల్స్ రావడంతో ఎంత త్వరగా అవకాశాలొచ్చాయో అంతే స్పీడ్గా తగ్గిపోయాయి కూడా. అందుకే మరోసారి ఫామ్లోకొచ్చేందుకు పవన్ మీదే ఆశలన్నీ పెట్టుకున్నారు ఈ బ్యూటీ.
ఈ మధ్య కాలంలో అందరి అంచనాల్ని తల్లకిందులు చేసేస్తూ ఘన విజయం సాధించిన సినిమా మహావతార్ నరసింహ. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఇప్పుడు స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని రేంజ్లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా మరో మైల్ స్టోన్ టచ్ చేసింది మహావతార్ నరసింహ. మరి ఆ డీటెయిల్స్ ఏంటో హ్యావ్ ఎ లుక్. టాప్ స్టార్స్, క్రేజీ డైరెక్టర్స్ కూడా ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడంలో ఫెయిల్ అవుతున్న టైంలో ఎలాంటి కాస్టింగ్ లేకుండా పెద్దగా పరిచయం లేని దర్శకుడే అయిన మహావతార్ నరసింహ ఘన విజయం నమోదు చేసింది. యానిమేషన్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ మిథలాజికల్ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. అందరికీ తెలిసిన కథే అయినా దర్శకుడు ఈ సినిమాను ప్రజెంట్ చేసిన తీరుకి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. రిలీజ్ రోజు నుంచే యునానిమస్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది మహావతార్ నరసింహ. ఇప్పుడు మరొక మైల్ స్టోన్ రీచ్ అయింది. కేవలం 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ యానిమేషన్ మూవీ 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే సినిమా రిలీజ్ అయి నెల దాటినా ఇంకా చాలా చోట్ల హౌస్ఫుల్ కలెక్షన్స్ సాధిస్తోంది మహావతార్ నరసింహ. అందుకే డిజిటల్ రిలీజ్ విషయంలోనూ టైం తీసుకుంటోంది మూవీ టీమ్. మహావతార్ సక్సెస్ ఇండస్ట్రీకి కొత్త దారి చూపించిందన్న టాక్ వినిపిస్తోంది. స్టార్ కాస్టింగ్, క్రేజీ కాంబినేషన్స్ మీద ఫోకస్ చేయడం కన్నా సరైన కంటెంట్ ఉన్న సినిమాల్ని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తే సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.